హాయ్ ఫ్రెండ్స్, నేను బలరాం గుల్లపల్లి. నేను ఈరోజు ఒక డెమో కమ్ మనిషి యొక్క ఆరోగ్యం గురించి చెప్పదలుచుకున్నానండి. ఒక హెల్దీ హ్యూమన్ లైఫ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, హెల్దీ లైఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, మంచి వాటర్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, సరైన నిద్ర, సరైన రెస్ట్ కూడా తీసుకోవాలి సార్. అండ్ ఈరోజు నేను మనిషి యొక్క ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది సార్. ముఖ్యంగా మనిషికి 5 రకాల న్యూట్రియంట్స్ అవసరం అండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. దీంట్లో పైన చెప్పిన మూడిట్లను కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్స్ను మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారండి. ఇవి డైరెక్ట్గా మనకు శాకాహారంలోను మాంసాహారంలోనూ లభిస్తాయండి. తర్వాత చెప్పినటువంటి 2 మైక్రో న్యూట్రియంట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఈ రెండింటిని మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలు అంటారండి. ఇవి మన ఆరోగ్యాన్ని ఆల్టర్ చేస్తాయండి. మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండి. వీటిని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటారు. లైఫ్ సాఫీగా సాగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఏ వ్యాధి రాకుండా ఉండడానికి, విటమిన్ డిఫిషియన్సీ, మినరల్ డిఫిషియన్సీ అలాంటివి ఏవీ లేకుండా హెల్తీగా ఉండడానికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేటిది అవసరం అండి. అండ్ ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు పూర్తిగా కలుషితమైనవి. కల్తీ నూనెలు, కల్తీ ఫుడ్, మళ్ళీ పంటలు పండియడం అనేది కూడా సేంద్రియ ఎరువులతో పండించడం లేదండి. అన్నీ పొల్యూటెడ్ అవుతున్నాయండి, కెమికల్స్తో పండిస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందండి. సో దానికోసమని ఈరోజు ఏదైతే నేను చెప్పదలుచుకున్నానో వాటర్ గురించి చెప్పదలుచుకున్నానండి. అయితే ముఖ్యంగా మినరల్స్ గురించి చెప్పదలుచుకున్నానండి. మినరల్స్ అనేటివి ఆహార పదార్థాలలో లభిస్తాయి మరియు నీటిలో లభిస్తాయి. వెనుకట మోటబావులలో ఊరిన నీళ్ళలో మినరల్స్ అనేటివి లభించేటివండి. ప్రతి మనిషికి ప్రతిరోజు 60 రకాల పోషక పదార్థాలు మినరల్ రూపంలో అందాలండి. అప్పుడే మనిషి హెల్తీగా ఉంటాడండి. ఈరోజు మనం తీసుకునే ఫుడ్లో కేవలం 16 రకాల మినరల్సే లభిస్తున్నాయి. అందుకే చాలా అనారోగ్యాలు, మినరల్ డిఫిషియన్సీ డిసీజెస్ వస్తున్నాయండి ఈ రోజుల్లో. సో దానికోసమని మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేటిది తీసుకొచ్చారండి. ఇది ఎంఆర్ఐ కంపెనీ అనే వాళ్ళు తయారు చేస్తున్నారండి. ఇది ఎంఆర్ఐ అనే కంపెనీ తయారు చేస్తుందండి. ఇది అమెరికాలో గ్రేట్ సాల్ట్ లేక్ ఆఫ్ ఊతా అనే దాంట్లో న్యాచురల్ పద్ధతుల ద్వారా 3 నదులు కలిసే చోట ఆ నీటిని న్యాచురల్ పద్ధతుల ద్వారా తయారు చేయడం, సన్ రేస్కు ఎవాపరేట్ చేసి న్యాచురల్ పద్ధతుల ద్వారా కాన్సన్ట్రేటెడ్ చేయడం జరిగిందండి. 1000 లీటర్లను కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 2 సంవత్సరాల పాటు ఈ 1 లీటర్ అనేది మినరల్ డ్రాప్స్ లభిస్తుందండి. దీంట్లో 84 రకాల మినరల్స్, బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లభిస్తాయండి. అసలు న్యూట్రియంట్స్, ఈ మినరల్స్ అనేది ఎందుకు అవసరం అంటే, మనం తీసుకున్న ఆహార పదార్థాలు మినరల్స్ ద్వారానే గ్రహించబడతాయి. అంటే ఇవి అయానిక్ ఫామ్లో ఉంటాయి, చార్జ్డ్ పార్టికల్స్లో ఉంటాయి. తీసుకున్న ఆహార పదార్థం మనకి వివిధ రకాల బాడీలో ఉన్న అవయవాలకు అందాలంటే, అంటే బ్రెయిన్కి కానీ, హార్ట్కి కానీ, బ్లడ్కి కానీ అందాలంటే మినరల్స్ యొక్క అవసరం ఎంతో ఉంటుందండి. అయానిక్ ఫామ్లో ఉన్నప్పుడే ఇవి బాడీ అన్ని పార్ట్స్కు సప్లై కావడం వల్ల న్యూట్రియంట్స్ ప్రతి సెల్యులార్ నరిష్మెంట్ జరుగుతుందండి. ప్రతి ఒక్క సెల్, కణం అనేది ప్యూరిఫై అవుతుంది, ఉత్తేజితం అవుతుందండి. సో ఇది ఎంతవరకు ఎలా పనిచేస్తుంది అనేది మీకు డెమో ద్వారా చూపిస్తానండి. అయితే ఈ ప్రాసెస్లో మనకి ఈ రోజులలో మినరల్ వాటర్ ఎందుకు అవసరం అని అంటే, మనము చెడు మినరల్స్ను తీసే ప్రయత్నంలో, అంటే క్లోరిన్, ఫ్లోరిన్ అలాంటివి ఫిల్టర్ చేసే ప్రయత్నంలో ఫిల్టర్లు వాడడం జరుగుతుంది. వాటి వల్ల బోన్స్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఫిల్టర్ చేయడం ప్రయత్నంలో ఐరన్, మెగ్నీషియం అనేది ఎసెన్షియల్ న్యూట్రియంట్లు, అత్యవసరమైనవి, మంచి న్యూట్రియంట్స్, అవి ఫిల్టర్ చేయడం వల్ల అవి కూడా లాస్ అవుతున్నాయండి. దానివల్ల మినరల్ డిఫిషియన్సీ డిసీజెస్ వస్తున్నాయండి. సో అందుకని మన కంపెనీ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఇవి యాడ్ చేసుకొని వాటర్ తాగడం వల్ల
మనకు అనారోగ్యం దూరం అవుతుందండి. మినరల్ డిఫిషియన్సీ ఏదైతే ఉందో అది సెట్ చేయడం జరుగుతుందండి. మన బాడీకి మినరల్స్ అందుతాయండి. దాని వలన మన స్కిన్ గ్లో వస్తుంది, హెయిర్స్ మంచిగా ఉంటాయండి. ప్రతి సెల్యులార్ నరిష్మెంట్ జరుగుతుంది. ప్రతి కణము ప్యూరిఫై అవుతుంది. ప్రతి కణానికి పోషక పదార్థాలు అందుతాయండి. ఇవి ఎలా పనిచేస్తుంది అనేది ఒక డెమో ద్వారా మీకు చూపిస్తానండి లైవ్లో. ఇది ఫిల్టర్ చేసిన వాటర్ అండి. మా ఇంట్లో ఫిల్టర్ వాటర్ అండి. ఆల్రెడీ ఇందులో తీసుకున్నాం. అయితే దాన్ని నిరూపించడానికి మేము ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది తీసుకోవడం జరిగింది. ఎంతవరకు సప్లై చేస్తుందని చూసారా? దీనివల్ల బల్బ్ అనేది వెలుగుతుంది సర్క్యూట్ ద్వారా. దీన్ని మన వాటర్లో పెడతానండి. చూసారా? బల్బు వెలగడం కూడా లేదు. అంటే ఫిల్టర్ వాటర్లో పార్టికల్స్ అనేటివే లేవు. సో మన సిఎండి ఏదైతే ఉందో దీనికి యాడ్ చేయడం చేస్తున్నానండి. చూసారా? మినరల్ యాడ్ కాగానే చార్జ్డ్ అయానిక్ ఫామ్లో కరెంట్ సప్లై అవుతుందండి. దానివల్ల మనకు సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఇది మన బాడీ కూడా అంతే. మినరల్ వాటర్ తాగడం వల్ల చార్జ్డ్ అవుతుంది. న్యూట్రియంట్ సప్లై కణానికి జరుగుతుంది. దానివల్ల ఏ అనారోగ్యం లేకుండా యాక్టివ్గా ఉండడం జరుగుతుందండి. సరే, ఇప్పుడు వెలిగిందండి. ఇంకా బ్రైట్నెస్గా రావాలంటే ఇంకొక డ్రాప్ చేసి, నేను కేవలం ఒకటే డ్రాప్ చేశానండి. ఇంకొక డ్రాప్ కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఫుల్ వచ్చింది. ఇంతే అండి. పూర్తిగా సర్క్యులేట్ ఎంత ఉందో పవరు అంత లైటింగ్ వెలగడం జరిగిందండి. సో దీనివల్ల నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ డ్రాప్స్ తాగాలండి. దీనిలో మన బాడీలో కూడా ఇంతే యాక్టివిటీ జరుగుతుందండి. ఇది ప్రూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇది అయిపోయిందండి. తర్వాత టీడీఎస్. మనము వాడే వాటర్లో టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అండి టీడీఎస్ అంటే. మనము ఏవైతే ఫిల్టర్ చేసిన వాటర్లో టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఏమి ఉంటాయండి, దానికి మనం సిఎండి కలుపుకొని తాగాలని చెప్పడానికి ఈ వీడియో చేస్తుండడం జరిగిందండి. చూడండి, ఇది సిఎండిలో పెట్టడం జరుగుతుంది. దీన్ని హోల్డ్ చేస్తాను. 029 ఉందండి. 029 అంటే ఇందులో ఏం మినరల్స్ లేవండి. సో 029 ఉంది. సో దీనికి మనము మన సిఎండి ఏదైతే ఉందో మినరల్స్ యాడ్ చేస్తున్నానండి. 1 డ్రాప్ వేశాను, ఓన్లీ 1 డ్రాప్. సో ఇప్పుడు చూద్దాం. టీడీఎస్ వాల్యూ పెరగాలండి. ఓన్లీ 1 డ్రాప్స్ వేసానండి. దీన్ని మీ ముందటనే హోల్డ్ చేసి చూపిస్తాం. 441 వచ్చిందండి. 441 వచ్చిందండి. అంటే దీనివల్ల మినరల్స్ మనకి అందుతున్నాయని తెలుస్తుందండి. ఈ మినరల్ డ్రాప్స్ యాడ్ చేసుకొని తాగడం వల్ల మనకు ఎసెన్షియల్ మినరల్స్ బాడీకి అందడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వాటర్ తీసుకొని ఆల్కలైన్, మన బాడీకి ఆల్కలైన్ వాటర్ అనేది అవసరం అండి. అంటే క్షారతత్వమైనటువంటి ఆల్కలైన్ వాటరు తాగాలి మనము. ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో మనం ఫిల్టర్ వాటరు ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఇది పిహెచ్ ఇండికేటర్ అండి. పిహెచ్ ఇండికేటర్ ఇది మనం తాగే యొక్క వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉందనేది చెప్తుందండి. చూడండి, ఎసిడికే ఉంటున్నాయండి. న్యూట్రల్ కంటే ఎసిడికే ఉంటుందండి. యాక్చువల్గా మన పిహెచ్ బ్లూ కలర్ రావాలండి. మినిమము 89 పిహెచ్ ఉన్నాయి, 89 పిహెచ్ ఉన్నాయి తాగాలండి. సో మన సిఎండి ఏదైతే ఉందో దీనికి యాడ్ చేయడం జరుగుతుందండి. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. చూసారా, బ్లూ కలర్ వచ్చింది. ఏదైతే మనము 8 పిహెచ్ అవసరమో ఆ 8 పిహెచ్ వస్తుందండి. పెద్ద పెద్ద క్రికెటర్సు మరియు సెలబ్రిటీలు ఈ ఆల్కలైన్ వాటర్ని తాగుతారండి. దానివల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది, సెల్యులార్ నరిష్మెంట్ జరుగుతుంది, బాడీ బేసిక్లో ఉంటుందండి. చూడండి, క్షారతత్వంలో ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, హెల్దీగా ఉండడం జరుగుతుందండి.
ఇంకోటి ఏంటంటే ఇందులో పిహెచ్ పేపర్ ద్వారా కూడా చూపించడం జరుగుతుందండి. ఇవి పిహెచ్ పేపర్స్, మనం వాడే పిహెచ్, వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంది అని చూపడానికి స్ట్రిప్స్ అండి. ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ 7 న్యూట్రలే ఉందండి. న్యూట్రల్ ఉందండి. సో ఇప్పుడు మనము సిఎండి యాడ్ చేద్దామండి. దీనికి సిఎండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనము పిహెచ్ చూద్దామండి. ఇవి పిహెచ్ పేపర్స్ అండి, మీకు అందరికి తెలుసు, మార్కెట్లో దొరుకుతాయి. కొత్తది తీసుకుంటానండి. సో దానికంటే కొంచెం బ్లూ వచ్చిందండి, వాటర్ ఎక్కువ ఉన్నాయండి. 8 9 వరకు ఉంటుందండి పిహెచ్. సో ఇలాంటి ఆల్కలైన్ వాటరు తాగాలండి. తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఎసిడిటీ ప్లస్ ఫటిగ్నెస్, ఊకనే అలసిపోవడం అలాంటివి ఏమి ఉండదండి. క్షారమైన వాటర్ తాగాలి. మనం బ్లడ్ యొక్క పిహెచ్ కూడా 7.5 to 8 ఉంటుందండి. వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎసిడిక్ అంటే జంక్ ఫుడ్, మసాలాలు ఇవి తిన్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఎసిడిక్లోకి మారుతుంది. ఎసిడిక్ అనేది చాలా డేంజర్ అండి. ఎసిడిక్ వల్ల సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఏదైతే మీకు నచ్చినట్టయితే ఇది వేరే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ప్లస్ వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. విష్ యూ.